నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపట్నం పంచాయతీలో రైతులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామసభ. రైతులకు పలు అంశాలను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న కలెక్టర్. చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ బీజేపీ నాయకులు అధికారులు. అర్వపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాషం సునీల్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. గ్రామ అభివృద్ధి తన వంతు కృషి చేస్తామని వెల్లడి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపిన హోంమంత్రి. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు చిల్లకూరు మండలం తమ్మినపట్నం, కోట మండలం కొత్తపట్నం గ్రామాల్లో భూసేకరణ పెండింగ్ పరిహార పంపిణీపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామసభ నిర్వహించారు. స్థానికులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని కలెక్టర్ వివరించారు. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు భూసేకరణ పెండింగ్ పై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ భూసేకరణ పెండింగ్ లో ఉన్న తమ్మినపట్నం, కొత్తపట్నం గ్రామాల్లో స్థానికులతో గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ భూమి మరియు ప్రైవేటు వారితో తగ్గించారు. ఓ పరిహారంపై స్థానికులు పలు సమస్యల్ని కలెక్టర్ కు వివరించారు. తెలియజేసిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని, త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి ఇండస్ట్రియల్ ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. చిల్లకూరు గ్రామంలోని దోషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించారు. పట్నం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రొట్టెల పండుగ నెల్లూరు తర్వాత చిల్లకూరు గ్రామంలోని దోషాహిద్ దర్గాలో నిర్వహిస్తారు. పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి దర్గాలో ప్రార్థన నిర్వహించి తమకు కావలసిన విద్య, సంతానం, సౌభాగ్యం, వ్యాపారం, పెళ్లి రొట్టెలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉద్యోగ రొట్టె కొరకు ఎక్కువ మంది తిరుగుతున్నారు. कैसे है ना जबरदस्त काका जगह फिर काका फिर हुआ नहीं मैंने सबका सर को बुला जा मुझे कमरा है मैं बुला लेता हूँ तो ये आपको पर भी का करना है उधर डाकू होता भाई देता और मैं है खर्चा तो Yeah.
ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపాల్సిన ప్రజా ప్రతినిధులకు వారి బాధ్యతల పట్ల నిబద్ధత లేదు. గత 2 పర్యాయాలుగా జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం కోరం లేక ఆగిపోవడంతో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యా, వైద్యం, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, మత్స్యకార, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్ఎండ్బి, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ తదితర శాఖల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయనే బాధ్యతల్ని కోట మండలంలో ఎంపీటీసీ సభ్యులు విస్మరించారు. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరగాల్సిన మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా ప్రతినిధులు రాకపోవడంతో కోరం లేని కారణంగా ఎంపీడీఓ శంకరయ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభించాల్సి ఉండగా 11 గంటల 30 నిమిషాలైనా 4 సభ్యులు హాజరయ్యారు. 16 మంది ఉన్న సభ్యుల్లో 3 టీడీపీ, 1 వైసీపీ పార్టీలకు చెందిన ఎంపీటీసీలు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యులెవరూ సమావేశానికి హాజరు కాలేదు. ప్రజల సమస్యల్ని అధికారుల ముందు ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడం వారి చిత్తశుద్ధిని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తదుపరి మళ్ళీ కూడా మనకు కోరం లేకపోవడం వల్ల ఇప్పుడు సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని మనం ఈరోజు వాయిదా చేస్తున్నాము. తదుపరి డేట్ మీకు తెలియజేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. మనం టోటల్గా కోట మండలంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక చేసింది ప్రజా సమస్యలపైన పోరాడమని ప్రతి 90 రోజులకు ఒకసారి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మండల సాధారణ సమావేశం జరగడం, దానిపైన సమస్యలను లేవనెత్తడం, దాని పరిష్కార మార్గాన్ని అన్వేషించడం ఎంపీటీసీల కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని విస్మరించిన వైసీపీ నాయకులు గత 2 సంవత్సరాల నుంచి మండల ప్రజా పరిషత్ నిధుల్ని గోల్మాల్ చేసి అవినీతిని పూర్తిగా ప్రజా అవసరాలకు ఉపయోగించవలసిన నిధుల్ని తమ సొంత నిధులుగా వాడుకొని కొందరు వ్యక్తులు దోచుకున్నారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మిన సిద్ధాంతంతో ముందుకెళ్లే పార్టీ కాబట్టి అవినీతిని ఏడా ప్రశ్నిస్తారనే ప్రజాప్రతినిధులు ఏడాదాన్ని లేవనెత్తారనే ఉద్దేశంతో ఈ మధ్య మీడియాలో కూడా సుమారుగా ₹1 కోటి దాకా అవినీతి జరిగింది మండల ప్రజా పరిషత్ నిధుల్లో. మినిట్ బుక్లో ఎంటర్ చేయలేదు, క్యాష్ బుక్లో ఎంటర్ చేయలేదని కూడా విషయాన్ని మీడియా తరఫున మా ఎంపీటీ సభ్యులందరూ తెలియజేశాయి. ఈ విషయాన్ని ఈరోజు ప్రస్తావించాలనే విషయాన్ని గ్రహించిన వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు దొంగల్లాగా దాంకొని ఒక్కరు కూడా ఎంపీటీసీ సమావేశానికి హాజరు కాకుండా, ఇప్పటికి 2 సమావేశాలకి హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇది ప్రజా అవసరాల కోసం ప్రజాప్రతినిధులుగా ఇక్కడికి వచ్చి మన సమస్యల్ని మండల ప్రజా పరిషత్ ఆవరణలో తెలియజేస్తే దాన్ని పరిష్కరించాల్సిన అధికారులని మనం ఈ పనులు చేయమని మనం ఎప్పుడైతే మినిట్ బుక్లో ఎంటర్ చేస్తామో ఆ పనులు మాత్రమే చేయాలి. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఎంపీటీసీ కాని వ్యక్తులు రాజ్యం ఏలుతూ రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళు శాసిస్తూ మినిట్ బుక్ వర్క్ ఆర్డర్లు లేకుండా పనిచేయడం ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని ఎలా ఏఈ గారు ఎవరు కూడా ఏ అధికారి ఎన్ని రోజులు లైఫ్ కూడా తెలియని అధికారులు ఉన్నారు ఇక్కడ. దీనిపైన పై అధికారులు స్పందించి ఒక వర్క్ ఆర్డర్కి 90 రోజులు మాత్రమే దాని లైఫ్ ఉంటుంది. 90 రోజుల తర్వాత మళ్ళీ మండల సమావేశంలో కానీ ఆ వర్క్ కానీ ఇంప్లిమెంట్ కాకపోతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ వర్క్ని రద్దు చేసి కొత్త వర్క్ ఇవ్వచ్చు. ఎప్పుడో ఒక అధికారి ఏమంటే ఆ ఎంపీడీఓ గారు ఉన్నప్పుడు ఈ యొక్క రోడ్లకు నిధులు ఇచ్చారని చెప్పడం, ఆ అధికారికి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో వర్క్ ఆర్డర్ అని ఇచ్చారని చెప్పడం ఇది సమంజసం కాదు. ఇక్కడ జరిగిన అవినీతిని బట్టబయలు చేసేదాకా కూడా తెలుగుదేశం సభ్యులందరూ కూడా పోరాడతారని తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని ఏపీ ఐఐసి క్రిసిటీ ప్రాజెక్టు సంబంధించిన చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్ సంబంధించిన భూసేకరణ పరిహార అంశాలపై ప్రభుత్వ భూమి, డీకేటీ పట్టాలు ఎలాంటి రికార్డులు లేకుండా ప్రభుత్వ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామసభ నిర్వహించి ముఖాముఖిగా చర్చించారు. పరిష్కార దిశగా రైతులకు పలు అంశాలను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ తెలిపారు. గతంలో పలువురు అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా పెండింగ్ అంశాలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా చర్యల కొరకు తాను రావడం జరిగిందని తెలిపారు. పట్టా భూమి, డికేటీ భూములకు సంబంధించి వెబ్లాండ్ నందు ఏపీ ఐఏసీ ద్వారా నమోదైన రికార్డుల ఆధారాలకు అర్హత ఉన్న వారికి నష్టపరిహారంకు రికమెండ్ చేయడం జరుగుతుందని, అలాగే ప్రభుత్వ భూములు రైతులు ఎన్నో ఏళ్లుగా అనుభవంలో ఉన్న రైతులకు సంబంధించి వారు ఎన్ని సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నారు, ఎంత విస్తీర్ణంలో ఎంత పెట్టుబడి పెట్టారని 10 టీంలు ఏర్పాటు చేసి సర్వే చేయించాలని, సదరు ప్రక్రియ కొత్తపట్నం, సిద్ధవటం నందు గ్రామ సభలు చేపట్టాలని ఆర్డీఓకు కలెక్టర్ సూచించారు.
పత్రాలు కానీ వాటిని పరిగణలో గతంలో తీసుకోకపోయినా వాటిని ఇక్కడే తీసుకొని రెవెన్యూ రికార్డ్స్ ఇక్కడే తీసుకొని వచ్చేసి మేము మీకు దానికి సంబంధించిన ఎక్స్గ్రేషన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. బుధవారమే ఇక్కడ కొన్ని టీమ్స్, ఒక 10 టీమ్స్ని ఏర్పాటు చేసి ఒక్కొక్కరు డిప్యూటీ తహసీల్దారు, సర్వేయర్స్ అంతా ఉన్నారు కాబట్టి. గ్రామస్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే మీ అందరికీ చాలాసార్లు అధికారులు ఈ ఊరికి వచ్చి నేను చెప్పిన మాటలే, ఆ రోజు చెప్పబోయే మాటలే చాలాసార్లు మాట్లాడుంటారు. దానివల్ల మీకు కూడా ఒక కొంచెం ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి కూడా ఏర్పడింది అనేది వాస్తవం. అంటే 2008 నుంచి సాగుతున్న ఇష్యూ ఇది. మనకి అంటే నేను కూడా ఇక్కడికి రాకముందే ఉదయము సుమారుగా 12 గంటల ప్రాంతంలో మనము తమ్మినపట్నం అక్కడ కూడా గ్రామ సభ పెట్టడం జరిగింది. కూడా నేను మాట్లాడాను. వచ్చేటప్పుడు కూడా దారమ్మటి కూడా వేరుశనగ పొలాలు, అదేవిధంగా దాన్ని ఎలాగ మీరు డెవలప్ చేసుకున్నారు, సోలార్ ఎట్లా పెట్టుకున్నారు, దాని స్ప్రింక్లర్ అన్నీ పెట్టుకున్నారు, సుమారుగా చాలా వరకు మీరు దాని మీద పెట్టుబడి పెట్టి దాన్ని మంచిగా సంవత్సరానికి 3 కానీ కొంతమంది ఇంకా 4 పంటలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూడటం జరిగింది. అక్కడ ఇక్కడ రైతులు మీ అందరిది ఒకటే రిక్వెస్ట్ అంటే మీరు పడిన కష్టానికి మాకు ప్రతిఫలం ఏంటి? ఎందుకంటే మేము మా ఊరు భూములు మేము ఇస్తున్నాము. ఏదైతే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC అంటాము, దానికి ఇస్తున్నాము. మరి మాకు ఏంటనేది ఖచ్చితంగా మొదట వచ్చే ప్రశ్న. దీంట్లో కొన్ని విషయాలు ఆల్రెడీ ఆర్డీఓ గారు చెప్తున్నారు మీ అందరికీ. మరొకసారి నేను చెప్తాను. ఏమంటే మామూలుగా మనకి మీరు ఇందాక మేమంతా కూడా చాలా పట్టా భూములు ఉన్నాయి, అదేవిధంగా డీకేటీ కానీ, CJFS కానీ, అదేవిధంగా అసైన్మెంట్ పట్టాలు కానీ అన్నీ కూడా ఉండేవి సార్. కానీ కొంత భూమి కూడా ఎప్పుడాంచో అనాదిగా చేసుకుంటూ వాటికి కూడా పట్టాలు అనేవి ఉన్నా కానీ అప్పుడు వారు దాన్ని పరిగణలో తీసుకోకుండా మామూలుగా అనాదీన భూమిగా దాన్ని పరిగణించడం జరిగింది సార్. అప్పట్లో 2007 సార్. ఆ తదుపరి CBIS అని చెప్పి 2015లో మళ్ళీ రావటం జరిగింది సార్. అప్పుడు మన కలెక్టర్ గారు జానకి మేడం గారు కూడా ఆ యొక్క టైంలో ఉన్నింది. ఆ మేడం గారు ఉన్న టైంలో మొత్తం కూడా పేరు అని చెప్పి రాసి రిటర్న్గా ఇచ్చారు. మీకు కూడా తెలిసే ఉంటుంది వాస్తవాలు. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం పై అధికారుల దృష్టిలో కూడా, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా APICలో కానీ, అదేవిధంగా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో కానీ, ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఓకే ప్రభుత్వ భూమి సుమారుగా తమ్మినపట్నంలో ఒక 900 ఎకరాలు, అదేవిధంగా మనకి కొత్తపట్నంలో ఒక 445 ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇక్కడ ఏదన్నా పరిశ్రమలు పెట్టడానికి వెంటనే అనువుగా ఉంటుంది అనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి విషయం. కానీ నేను మొన్న కలెక్టర్ అయ్యి కూడా ఒక 10-15 రోజులు అవుతుంది. నా దృష్టికి కూడా ఇది తీసుకురావడంతో ఒకసారి నేనే స్వయంగా వెళ్ళి, ఎందుకంటే ఇంతకుముందు RDOలు వచ్చి ఉంటారు, జాయింట్ కలెక్టర్లు కూడా వచ్చి ఉంటారు, జానకి మేడం కూడా వచ్చారో లేదు నాకు తెలియదు, వచ్చి ఉంటారు. మేడం ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా వచ్చారు. కానీ మేడం వచ్చి సుమారుగా నాకు తెలిసి 10 ఏళ్ళు దాటే ఉంటారు. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే నాకు ఎమ్మెల్యే గారు కూడా, గౌరవ శాసనసభ్యులు గారు కూడా 2 సార్లు మాట్లాడారు. ఇవాళ ఉదయం మాట్లాడారు, మొన్న 3-4 రోజులు కూడా మాట్లాడారు. సార్ ఆయన చెప్పింది ఏంటంటే, కలెక్టర్ గారు నాకు ఒక విధంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం, ముందు కృష్ణపట్నం పోర్టుకి ఇచ్చినప్పుడు ఎవరైతే ప్రభుత్వ భూమిలో సాగు చేసుకున్న వాళ్ళకి సుమారుగా 2004లో 1,30,000, అదేవిధంగా DKT వాళ్ళకి 1,90,000 వరకు ఇచ్చారు. పట్టాదారులకు కూడా ఇంచుమించు దానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చారు. అదేవిధంగా తర్వాత ఎప్పుడైతే దీనికి తీసుకుందాం అనుకున్నామో 2008లోనే 2008వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం APICకి అన్ని ప్రభుత్వ భూములన్నీ కూడా ఏదైతే ఇక్కడ గుర్తించారో సుమారుగా ఈ ఊర్లో అయితే దగ్గర దగ్గర 962 ఎకరాలు పూర్తిగా ఉంటే దాంట్లో ప్రభుత్వ భూమి 445 ఎకరాలు, 450 ఎకరాలు అనుకోండి. అదే మన తమ్మినపట్నంలో అయితే సుమారుగా
900 పైచిలికి ఎకరాలు, ఇక్కడ 450 ఎకరాల దాకా తీసుకోవడం జరిగింది. తీసుకొని అప్పుడు జరిగినటువంటి విశేషం ఏంటంటే ప్రభుత్వం నీరు ఎమ్మెల్యే సునీల్ గారు కూడా ఇక్కడున్న జనాల కోసం ప్రతి సెంటు కూడా అక్కడ లేబర్ పాపం ఆ సెంటు మీద బ్రతుకుతా ఉన్నారు, ఆ భూమి మీద బ్రతుకుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ భూమిని ఉచితంగా ఇవ్వడము మాకు వచ్చే సమ్మతి కాదు, వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి కూడా మీకు సార్ తెలియజేసి ఉన్నారు. మీరు కానీ ఓరు కానీ వద్దరు కదా. మాకు మా పంచాయతీల సంతోషం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా డబ్బులు ఇస్తే గుడిసెలో ఉన్న ఎస్టీ క్యాండిడేట్ కూడా పాపం పండగ, లేకపోతే వాళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది. ఒక పట్టా ఉన్న వాళ్ళకి డబ్బులు తీసుకుంటాడు, పక్కనే ఉంటుంది సార్ భూమి, వాడికి ఎంజాయ్మెంటు, వాళ్ళకి డబ్బులు రాదు. ఎంత ఇబ్బంది అంటే మీరు అర్థం చేసుకోండి సార్. మేము చెప్పేది ఏంటంటే ఒకటే మేము కోరుకుంటాం సార్. ఇప్పుడు తీసుకున్న చెన్నై బెంగళూరు ఇండస్ట్రీలో కూడా మా పంచాయతీలో ఉన్న పట్టాదారులకి డబ్బులు రాలా, బయట ఉన్న పట్టాదారులకు మాత్రం ఇచ్చారు. కొత్తపట్నంలో పట్టా వాళ్ళకి ఒక్కరికి పాపం, డికేటీ సభ్యులకి ఇలా కొంతమంది సీజేపీ లాంటి కొంత ఇచ్చారు, అది కూడా కొంత పొరవ ఉంది, మీకు తెలిసిన విషయమే. అది సార్ ఇప్పుడు నా ముందు మాట్లాడిన సభ్యులు మాట్లాడుతూ నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే మా అందరికీ ఇక్కడ కొత్తపట్నం రైతులందరూ ఒక పండుగ వాతావరణం మీరు చేయాలంటే ఎంజాయ్మెంట్కి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. గత ఏడాది మాండూస్ తుఫాన్ కారణంగా బాలిరెడ్డిపాలెం వంతెన వద్ద స్వర్ణముఖి ఎడమ వైపునున్న పొర్లు కట్టలు తెగిపోయి జరిగిన విధ్వంసం అందరికీ తెలిసిందే. అయితే రానున్న 2 నెలల్లో వర్షాకాలం కావడంతో వాకాడు మండల టీడీపీ నేతల కోరిక మేరకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ సమస్యను నూతన కలెక్టర్ వెంకటేశ్వర దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిపూర్ణంగా వివరించి వంతెన వద్ద ప్రతి సంవత్సరం జరుగుతున్న నష్టాన్ని కలెక్టర్కు తెలియజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ పోర్లు కట్టని పునర్నిర్మాణానికి 1.70 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. అందులో భాగంగా పరిశీలనకు వచ్చిన కలెక్టర్ వెంకటేశ్వర స్వర్ణముఖి వంతెన వద్ద తెగిన పొర్లు కట్టను పరిశీలించారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఆయన తక్షణమే పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్కు టీడీపీ నేత దువ్వూరు మధుసూదన్ రెడ్డి, బీజేపీ నేత పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, వైకాపా నేత మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కృతజ్ఞత తెలియజేశారు. తమ ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ చొరవతో మండలంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరిస్తామని మధుసూదన్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ కు టీడీపీ బీజేపీ నాయకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, భజంత్రులు, బాణసంచ వేడుకలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఈశ్వరవాక గ్రామంలో సుమారు 57 లక్షల వ్యయంతో రైతు సేవా కేంద్రం, గ్రామ సచివాలయం భవనాలు గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, నాయకులు గుండుబోయిన కస్తూరయ్య, వేదనపర్తి రాజగోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, చిన్నారావు, చెంచయ్య, ఆచారి, మాజీ ఎంపీపీ ఉద్దూరు రాజగోపాల్, దువ్వూరు భారతిరెడ్డి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాబు అటు ఇప్పుడు కూడా ఇప్పించడం కూడా చాలా సంతోషంగా మేము మొట్టమొదటిసారి ఇది మండలంలో మీ ద్వారా ఇప్పించడం కూడా మాకు సంతోషం. స్వస్తి పలుకుతూ ఈరోజు చిట్టమూరు మండలంలో ఈశ్వరవాక పంచాయతీలో ఉన్నటువంటి పరిపాలన భవనాలను ప్రజాసేవ కేంద్రాలుగా ప్రారంభించినటువంటి మన గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరియు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. మహారాజాయ నమః. ఆనంద దివ్యమంగళ నూతన ప్రారంభ ముహూర్తో అస్తు. తదేవ రత్నం సుతనం తదేవ దేవో బృహస్పతిః. పుష్పం సమర్పయామి రాజాధిరాజాయ వసస్వసాయినే నమామయం వే శ్రవణాయ విద్మహే శ్రీ రామ రామనామాయ మధ్యం రామేశ్వరే శ్రవణాయ సమర్పయామి హస్తయో అభ్యం సమర్పయామి పాదయో తదేవ రత్నం సుతం తదేవ నారాగరం చంద్రఘనం తదేవ విద్యాఘనం తదేవ ఒక్క సునీల్ అన్న గారు అది కూడా గమనించకుండా మీరు ఆ విధంగా 97 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే మాకే సిగ్గుచేటు ఉంది. ఈ రోజు ఈ గ్రామంలో 3000 ఓట్ల పంచాయతీలో సునీల్ అన్నకి అంత పని చేస్తే చెరువు కట్ట ఎంత పని చేశాడు. ఈ ఊరు అదివాడ అరుణివాడ మన రోడ్లు బోర్లు ప్రతి ఒక్కరి పెన్షన్ ఎవరికన్నా పార్టీ పరంగా ఎవరికన్నా చేసావా? పెన్షన్లు ఏ పార్టీ అయినా చేసాం? ఆ రోజుల్లో ఏ పార్టీ కాగితం తీసుకొచ్చినా మాకు మేము ఫంక్షన్ ఇప్పించాం చెప్పండి. మాకు తీసేయలేదని ఎవరైనా అవతల పార్టీ ఎవరైనా సరే మన పార్టీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ప్రతి ఒక్క ఇంటికి పోయి చేతులు పట్టుకొని ప్రతి ఒక్కరిని ఓటు అడిగాం. ఎవరైనా ఇంటికి రాలేదు చెప్పండి ఓటు రాలేదని. ప్రతి ఒక్కరి ఇంటికి పోతే ఈ రోజు మన పంచాయతీలో వచ్చే 97 ఓట్లు మేము తల దించుకుంటున్నాం దగ్గర. కాబట్టి ఈసారి కన్నా అన్ని చక్కబెట్టుకొని సునీల్ అన్న మన ఊరు పంచాయతీ అత్యధిక మెజార్టీ గెలిపించాలా, ప్లస్ మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలా. మనం ఇల్లున్నాయి, రోడ్లున్నాయి, పంచాయతీలో అనేకమైన పనులున్నాయి. ఈ యొక్క రైతు సేవా కేంద్రం సచివాలయ కార్యక్రమాలు కూడా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం శుభ పరిణామం. ఎప్పుడైనా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు సునీల్ అని కూడా దాదాపు 6 రోజుల క్రితం చిట్టమూరుకు వచ్చినా మళ్ళీ 6 రోజులు మళ్ళీ చిట్టమూరు మండలానికి రావడం నిజంగా మనకు గర్వకారణం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా సునీల్ అని కనుసొన్ను ప్రతి ఒక్క పేద ప్రజలకి అందే విధంగా సునీల్ అని కృషి చేస్తారని కూడా ఈ చిట్టమూరు మండలం తరఫున నేను సునీల్ అని విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం రామచంద్రరెడ్డి ఊళ్ళో తాగేసి ఒక సినిమా మన ఇళ్ళకన్నా తాగేసి అరుస్తారు అందరూ.
దమ్ముంటారు పేదవాడు తాగితే కడుపుని ఏంది అబ్బాయి తెలంటాడు ఏంది బ్యాంక్ షాపి ఈ విధంగా ఉంది తర్వాత కైపగా అరిసాడు అరిస్తే ఉన్న రోజులు చంపేశారు. ఇదేనమ్మా వాడు ఎస్సీ. నువ్వు చెప్తాను తల్లి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎస్సీలని మొత్తం మనోళ్ళు చంపారమ్మా. అలాగే తల్లి మీకు తెలుసు, మన పేద విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్య ఎవరైనా ఫారెన్ పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు 20 లక్షలు అవసరం 30 లక్షల రూపాయలు ఇచ్చి పంపించేవాడమ్మా. ఆయన వచ్చి మొత్తం తీయేశాడు. తీయేసి అంబేద్కర్ గారి పేరు మార్చేసి ఈయన పేరు పెట్టున్నాడు. ఏమా అంబేద్కర్ కన్నా గొప్పవాడమ్మా జగన్మోహన్ రెడ్డి? చెప్పండి తెల్లారా. మన నాయకుడు మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు తీయేసి ఈయన పేరు పెట్టుకున్నామా పేదవాళ్ళకి. అలాగే తల్లి మనకి డిగ్రీ చదివిన వాళ్ళు అలాగే సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ పరీక్షలకి ఎగ్జామ్ రాయాలంటే హైదరాబాద్ లో విజయవాడలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్రీగా తెప్పించాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలని మైనార్టీలను మోసం చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది తల్లారా. ముఖ్యంగా ఎస్సీలని తల్లారా చంపేసిన మనల్ని చాలా మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. డాక్టర్ సుధాకర్ మీకు తెలుసు మాస్క్ అడిగాడు కరోనాలో, అయ్యా పేదలు చచ్చిపోతారు హాస్పిటల్లో మాస్క్ సరఫరా చేయమంటే అతన్ని చొక్కా చెప్పి రోడ్డు మీద ఊరేగించి పిచ్చి పట్టిందని చెప్పి చంపేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ ఆలోచించండి మీరు. అలాగే తిరుపతిలో ఒక ఎస్సీ డాక్టర్ అమ్మ పెదాలు లిఫ్టిక్ వేసుకుంది. ఏమా లిఫ్టిక్ మనం వేసుకోకూడదా? చెప్పండి, మనం వేసుకోవచ్చా? మనం వేసుకోకూడదా? అది కోటేశ్వర లిఫ్టిక్, మళ్ళీ పేదలు లిఫ్టిక్ అవసరం లేదా? డాక్టర్ అమ్మ ఎంబీబీ చేసి ఎంఏ చేసిన డాక్టర్ అమ్మ లిఫ్టిక్ పెదాలకి లిఫ్టిక్ వేసుకుంటే లిఫ్టిక్ వేసుకుంది దళిత మహిళ అని చెప్పి ఆమెను అవమానపరిచి ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకొచ్చాడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే వరప్రసాద్ అనే యువకుడిని ట్రిపుల్స్ పోతున్నారని చెప్పి గుండు గీయించి అతను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. అంతా వైఎస్ఆర్సీపీ నాయకులు కింద స్థాయి నుంచి పై స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి వరకు దోచుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు కూడా అప్పే, ఎక్కడికి వెళ్ళినా కోట్లు అప్పు తెచ్చాడు. ఆ అప్పు అంతా ఎవరిపైన పడుతుంది? మనలాంటి పేదవాళ్ళని పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఆశ తీరక మొత్తం గనుల దగ్గర నుంచి మన గూడూరులో సిలికా బ్రహ్మాండంగా ఉంటుంది, కోట్లు దోచుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్వార్జ్ కోట్లు దోచుకున్నారు. అలాగే గ్రావెల్ కోట్లు దోచుకున్నారు. అలాగే సముద్ర ఇసుక మీకు తెలుసు, మీ పక్కనే ఉంది ఇక్కడ గోడల దగ్గర, అలాగే బెడ్డు దగ్గర ఉంది, కోట్లు దోచుకున్నారు. గతంలో మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇసుక మీకు ఫ్రీగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పనమ్మా, మీకు ఓన్లీ ఆ ట్రాక్టర్ ఖర్చు తప్ప ఫ్రీగా ఇచ్చాడు మీకు ఇసుక. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఫ్రీ చేశారమ్మా. త్వరలో మీద రీచ్ ఓపెన్ చేస్తాం, మీరు ఫ్రీగా ఈరోజు ఇసుకని తీసుకొచ్చే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చిట్టమూరు మండలంలో రైతు సేవా కేంద్రం 27,50,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక రైతు సేవా కేంద్రాన్ని, అలాగే గ్రామ సచివాలయం దాదాపు 30 లక్షలు విలువ చేసే గ్రామ సచివాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించాం. అయితే మేము ప్రారంభించినా నాకైతే తృప్తి లేదు. ఎందువల్ల ఇది మా గవర్నమెంట్ చెప్పిన పని కాదు. వాస్తవం చెప్దాం మనందరం కూడా, ఇది మా గవర్నమెంట్ మేము ఈ పని చేయలే, ఇది గత గవర్నమెంట్ లో జరిగిన పని. ఇంకా మాకు మూవ్ చేస్తున్నారు కాబట్టి తప్పదు కాబట్టి ఓపెనింగ్ పెట్టాం. అది కూడా మీకు తెలియాలా. మీరు అనొచ్చు వాళ్ళు ఎవరు చేసిన దానికి తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసుకున్నారని. వాస్తవంగా ఇది అందరూ కూడా పనికి మీకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ రైతు సేవా కేంద్రం కానీ గ్రామ సచివాలయం కానీ ఓపెన్ చేసామని మీకు తెలియజేస్తున్నా. అయితే గతంలో ఈ ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మా కస్తూరే బాధపడుతున్నట్టు నేను కూడా బాధపడుతున్నా. ఎందువల్లంటే ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. నేను సిమెంట్ రోడ్లు ఇచ్చా ఈ గ్రామంలో. సరే, ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మా కస్తూరే చెప్పినట్టు ఎంతో మంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం ఆరోగ్యం బాగాలేకపోతే. ఎంతో మంది పొదుపు లక్ష్మి వాళ్ళకి ఎలక్షన్ ముందు కూడా 10,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్లో వేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. కానీ నిత్యం అందుబాటులో ఉన్నా, నేను వస్తూ ఉన్నా, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మీ గ్రామానికి కూడా వస్తూ ఉన్నా, ఊళ్ళోకి వస్తున్నా, అరుంధతి వాడికి వస్తున్నా, అర్జున్ వాడికి వస్తున్నా. కానీ ఎందుకో
మీరందరూ ఆ రోజు మా పైన అలిగారో ఏదో తెలియదు కానీ మీ అందరూ ముగ్గుమ్మడిగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లేశారు. అయితే నేను తెలియజేస్తున్నా, మీ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు మీ గ్రామంలో ఏదైనా చిన్న అభివృద్ధి చేశాడా? ఒక చిన్న సిమెంట్ రోడ్డు వేశాడా? ఒక్కడికి పెన్షన్ ఇచ్చాడా? ఒక్కరు చనిపోతే డబ్బులు ఇచ్చారా? చంద్రబాబు మేము ఇచ్చినట్టు. అలాగే హాస్పిటల్కి ఎవరైనా పోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా ఇచ్చారా? అలాగే మీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడన్నా మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యలు ఎప్పుడన్నా తెలుసుకున్నారా? ఏం లేదు. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పనిచేయలేదు. వాళ్ళంతా కూడా భూ కబ్జాలకి, ఇసుక్కి, అలాగే సిలికాకి, అలాగే గ్రావెల్కి ఇవన్నీ దొంగతనంగా ఎత్తుకొని వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు తప్ప పేదోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, హెల్త్ క్లినిక్ భవన సముదాయాలకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు 5,35,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న బయ్యవారికండ్రిగా వయా అల్లెటిపాడు రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో పాషన్ సునీల్ కుమార్ రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి అరవపాలెం గ్రామానికి చేరుకోవడంతో అరవపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, అరవపాలెం సర్పంచ్ నల్లారెడ్డి, రాజేష్ రెడ్డి, వేదనపతి రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు భారతిరెడ్డి, దువ్వూరు మధురెడ్డి, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, గుంపల్లి చిన్నారావు, ఉద్దూరు రాజగోపాల్, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తారా, మంత్రులు చెప్తారా? బలవంతంగా వాళ్ళ దగ్గర మీరు ఈ యొక్క రాజీనామాలు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాలంటీర్లు తెలియజేస్తున్నాను, ఆయా వాలంటీర్లు మీకు అన్నం పెట్టి కడుపు కాడ కూడు కొట్టేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకేదైనా ఉంటే మాత్రం మీరు ఇంకా నా పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవడైతే రాజకీయ నాయకుడు మీ గ్రామంలో మీరు రాజీనామా చేయమన్నాడో వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మీరు ధర్నా చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే మీ పైన చాలామంది ఆధారపడ్డారు ఇంట్లో, ఆ యొక్క ఆధారం కూడా లేకుండా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వాలంటీర్లందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమని చెప్పి బలవంతంగా రాజీనామాలు చేయించారో ఆ నాయకుల్ని నిలదీయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ముందు వాళ్ళు నిలదీయండి. నిలదీసిన తర్వాత మీరు మారి మేము చేసింది తప్పు అని మీరు కన్నా మీ మనస్సాక్షి కన్నా ఒప్పుకుంటే తర్వాత మా నాయకులు మీతో మాట్లాడి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా సచివాలయ సిబ్బంది అందరికీ తెలియజేస్తున్నాం. చదివి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మీరందరూ కూడా ఎవరు దయాభిక్ష వచ్చిన వాళ్ళు కాదు. దయచేసి మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు పేద ప్రజలకు సేవ చేసేదానికి వచ్చిన వాళ్ళు మీరందరూ. కాబట్టి పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పేద ప్రజల్ని మీ కార్యాలయ చుట్టూ తిప్పించుకోకుండా వాళ్ళకి తగిన విధంగా మీ యొక్క సహాయ సహకారం అందించమని చెప్పి సచివాలయ ఉద్యోగస్తులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మరీ మితిమీరిన రాజకీయ పిచ్చుంటే మీకు ప్రమాదం. అందరూ నేను మాట్లాడలే, ఎవరన్నా సరే సచివాలయ ఉద్యోగస్తులు మరీ మితిమీరినటువంటి రాజకీయ పిచ్చుండి మీరు పేదలకి సహాయం చేయకుండా పార్టీలని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ నాయకులను ఇబ్బంది పెడితే ఇంకా మీ పని ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి అందరికీ తెలియజేస్తున్నా, మనం పేదవాళ్ళకి సేవ చేద్దాం. పేదవాళ్ళు ఈ గవర్నమెంట్ని ఈరోజు గెలిపించారంటే ముఖ్యంగా ఇది పేదవాళ్ళ దయ అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఏ కోటేశ్వరుడు ఇక్కడ గెలిపించలా, ఏ డబ్బున్న భూస్వామి ఇక్కడ గెలిపించలా. గెలిపించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్లస్ వైశ్యాసు బలిజా కమ్యూనిటీ ప్లస్ మధ్యతరగతి రెడ్లు తప్ప వేరే వాళ్ళు ఎవరు గెలిపించారని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికి కూడా ఈరోజు బీజేపీ అలాగే జనసేన అందరు సహాయ సహకారాలతో ఈరోజు హాస్పిటల్ సర్టిఫికేట్ కావాలి, దానికి తీడు సర్టిఫికేట్ ఈ 50 సంవత్సరాలు దాటితే వాళ్ళందరూ సహాయ సహకారాలు. ఎందుకంటే అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కృషి ఈరోజు 5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు మా వాళ్ళు. ఏమవుద్దో ఏ విధంగా ఇబ్బంది పడతామని అందరూ కూడా భయపడుతున్నటువంటి తరుణంలో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకళ్ళకి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీకి ఈరోజు పట్టం కట్టిన విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఆయన మా బాబు గారు మా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ ఈ ఒక్క సంవత్సరం రోజులు దయచేసి చదువుకు పెట్టండి. ఈ సంవత్సరం రోజులు అసలు అప్పు ఎక్కడ తెచ్చాడో కూడా అర్థం కాని ఎవరికి అర్థం కావట్లే. ఇవన్నీ సరిచేసే లోపల 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా గతంలో ఏ మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుడికి దండం పెడుతున్నా, మీరు మీ పదవుల్లో ఉన్నారని రాజీనామా చేసేయండి. మా గవర్నమెంట్ వచ్చింది, మీరు దేవాలయ పదవుల్లో
అలాగే సొసైటీ పదవులు ఉండాలి నాయన. దయచేసి మీరు గౌరవంగా రాజీనామా ఇస్తే గౌరవంగా ఉంటుంది, లేకపోతే మేము ఆర్డినెన్సీకి తీసేస్తే వేరే విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా సమన్వయంగా నమస్కారం చేస్తున్నా. నిజంగా మీరు ఏమాత్రం మీరు మానవ దృక్పథంతో దయచేసి మీరు రాజీనామాలు చేయండి. మీరు ఉన్నా కానీ ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి అది ఒకటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తూ, త్వరలోనే కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ చిట్టమూరు మండలంలో 1-2 గ్రామాల్లో వివాదాస్పదమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా పార్టీ అధ్యక్షులు కిషోర్ గారు, అలాగే పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు, మస్తాన్ రెడ్డి గారు, సోదరుడు జనార్దన్ రెడ్డి గారు, సునీల్ గారు, కృష్ణారెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, కస్తూరయ్య గారు వీళ్ళందరూ ఒక కమిటీగా చేసుకుని అవన్నీ కూర్చొని ఆ చిన్న డిస్ప్యూట్ని మీరందరూ కూడా వాళ్ళతో మాట్లాడి ఏకగ్రీవంగా అందరూ కలిసి ఒకే మాట నిలబడే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మా కమిటీ నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకత్వాన్ని ఇక్కడ ఉన్న నాయకులు ఖచ్చితంగా బలపరచాలా, పైకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిట్టమూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, అలాగే గతంలో పూర్తయినటువంటి బిల్డింగ్స్కి ఓపెనింగ్స్ కూడా ఈరోజు జరిపాం. ముఖ్యంగా ఈశ్వర్వాకలో సచివాలయం బిల్డింగ్స్ వచ్చి 35 లక్షల రూపాయలు, అలాగే రైతు భరోసా కేంద్రం 30 లక్షలు, సచివాలయం బిల్డింగ్ వచ్చి 35 లక్షలు, అలాగే రైతు సేవా కేంద్రం వచ్చి 30 లక్షలు, అంటే దాదాపు 60 లక్షలకి ఈశ్వర్వాకలో ప్రారంభోత్సవాలు చేశాం. అలాగే ఇక్కడ మా రాజేష్ సర్పంచ్గా అరవపాలెంలో ఉన్నటువంటి మా అరవపాలెంలో దాదాపు హాస్పిటల్ బిల్డింగ్ 35 లక్షలకి, అలాగే సచివాలయం 45 లక్షలకి, అలాగే బయ్యవారి కడి నుంచి ఆలేటిపాడు వరకు రోడ్డు 5 కోట్ల 30 లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు మొత్తం కలిసి 7 కోట్ల రూపాయలకి ఈరోజు ప్రారంభోత్సవం ప్లస్ శంకుస్థాపనలు చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 వర్క్స్ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్, ఒకటి మాత్రం మా గవర్నమెంట్లో శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్. ఎందుకంటే మేము వాస్తవాలు చెప్తాం, మేము అబద్ధాలు చెప్పాం. నేను చెప్పిన పని చేస్తాం తప్ప వాళ్ళెవరో చేసిన పనికి మేము చేసామని అట్లా అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి మాది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దువరాజపట్నం పోర్టుకు కూడా మంచి రోజులు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ కూడా భూసేకరణ సంబంధించినటువంటి విషయం కూడా కలెక్టర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా సాగర్మల రోడ్డు సంబంధించిన పనులు కూడా అతి వేగవంతంగా జరుగుతున్నాయి. అన్నిటి కూడా పెద్ద వాళ్ళు వచ్చి ఈ యొక్క కాంట్రాక్టు చేస్తున్నారు. అవి కూడా త్వరలో పూర్తి అవుతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీశ్రీ మా యొక్క పోర్టు, కృష్ణపట్నం పోర్టు దగ్గరలో ఉంది. సగం పోర్టు మా గూడూరు కాన్స్టిట్యున్సీకి వస్తుంది. అలాగే తద్వారా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6లో మొదటి భాగంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 చేస్తూ మళ్ళీ 3 నెలల పెన్షన్ అదనంగా 7,000 రూపాయలు ఈరోజు పేదలకి మా నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు దాదాపు 120-130 ముఖ్యమైన కేంద్రాల్లో ఓపెనింగ్ జరిగేటువంటి కార్యక్రమం ఉంది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరగా చేపడుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచనలో ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలకు లోన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తామని చెప్పి మొన్న ఇటీవలే మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బారవి రంజన్ స్వామి గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. అలాగే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూలు అదనంగా బాలికల
సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ ఒక అవసరం ఖచ్చితంగా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మరొక రెసిడెన్షియల్ స్కూల్ కూడా గూడూరులో దాదాపు ఒక బాలికలకి ఒకరు బాలులకి ఎత్తే సరిపోతుందని చెప్పి ఖచ్చితంగా అది వచ్చేంత వరకు మేము కూడా అంటే ఇప్పుడు తేలేం కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలాగైతే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మొత్తం ఈ రాష్ట్రం అప్పులు ఊపిలో కూరుకుని పోయిందని చెప్పి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చినట్టు గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైనా గర్వంగా మేము చెప్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా పెన్షన్ కూడా 1వ తారీఖుకే వికలాంగులకి, వృద్ధులకి, అలాగే మానసిక వికలాంగులకి, అలాగే వితంతువులకి అందరూ కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు సూటిగా ఒకటి అడుగుతున్నాం. మీరు వాలంటరీ వ్యవస్థను పెట్టారు, మిమ్మల్ని నమ్మి వాలంటీర్లుగా కొంతమంది జాయిన్ అయ్యారు. పాపం డిగ్రీ చదివిన పెట్టున్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చేసిన పెట్టున్నారు. మీరు మీ స్వార్థం కోసం వాళ్ళందరి చేత ఎలక్షన్ అప్పుడు రాజీనామా చేయించారు. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో పడి తిరుగుతున్నారు. పాపం ఏ ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు ఆ వాలంటీర్లు. ఏదైనా సరే అన్నం పెట్టి అన్నం ఎవరైనా తీస్తారా? ఈరోజు ఆ వాలంటీర్లకు సమాధానం ఎవరు చెప్తారు? నెల్లూరు బాల షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్ర అభివృద్ధికి రొట్టెను పట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. నెల్లూరు బాల షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నారాయణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకి దర్గా కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో నారాయణ పర్యటిస్తూ భక్తుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రికి భక్తులు తెలియజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్ర అభివృద్ధి పట్టుకున్నారు. నువ్వు ప్రస్తుతం ఫ్లాష్ అన్నా సైడ్ ఇట్లా వంద కొడతాం ముందరికి. నేనేడున్నాను మామ, నానేడొస్తుంది. వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. బయట రాకుండా కెమెరా ముందు మేడం నెల్లూరులో బారా షాహీద్ దర్గా దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం.
ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీస్ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం, దానికి ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. కాబట్టి బారా షాహిద్ దర్గా కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున, నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా తెలుగుదేశం 2014-19 చేసింది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి, ప్రజలకు ఎక్కువ నమ్మకం, రొట్టెలు పట్టుకోవటం, రొట్టెలు వదలటం. ఇది 414 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది. ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు. వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు. అలాంటి అంటే సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు అనుకునేవి జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఆ నమ్మకం పెరుగుతుంది. అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి, స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెటిలైట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి, ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి, వర్క్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులోని ముఖ్య నాయకులైనటువంటి ఈరోజు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు మిసెస్ కోవూరు ఎమ్మెల్యే గారు, మరియు చంద్రమోహన్ రెడ్డి గారు, మరియు రూరల్ ఎమ్మెల్యే, తర్వాత అజీజ్ ఎక్స్ మేయరు, తర్వాత ఎక్స్ నుడా చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి, ఎక్స్ చైర్పర్సన్ అనురాధ, అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగలో ఇప్పుడే యాక్చువల్గా పోవటం, రొట్టె పట్టుకోవడం జరిగింది. మేమంతా పట్టుకున్న రొట్టె రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ఖజానా బాగా నిండాలి, మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా, అదేవిధంగా డెవలప్మెంట్కి కొంత అలాట్ చేసేటట్టుగా, రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా, అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టె పట్టుకోండి చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు మేము నాయకులందరం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే రొట్టె పట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఒక్కటే ఆ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషం ఉండాలని, సకల ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆమెకు ఆశీర్వచనం ఇచ్చారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తోందని తెలిపారు. గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారన్నారు. సార్ వెనక్కి రండి సార్ అన్న, వెనక్కి వచ్చాను, అట్లా వెనక్కి వచ్చాను. రే అన్న, వెనక్కి వచ్చానా ఫుల్ ఫ్రేమ్ వస్తుంది, వెనక్కి వచ్చేస్తుంది.
అది వెనకల వనాసం తెలుస్తుంది మరి అన్న. ఫోటోనా వీడియోనా శివన్న? ఫోటో రే వెనక రా శివ. సార్ కొంచెం అట్లే వెళ్ళండి సార్, అట్లే వెళ్ళండి. లైట్ అట్టే అన్న, మీ లైట్ అట్టే వేస్తాను. ముందు పోనా అన్నా. అన్నా వెనకాల లైట్లే జుమ్. వెంకటేశ్వర స్వామి మొక్కుబడి చెల్లించుకునే భాగంగా ఈరోజు పాయకరపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావడం జరిగింది. మెట్ల మార్గాన వస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలంకితం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను. వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కొండవాళ్ళు దగ్గర కనీసం ఒక ఫినిషింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమోగలు రావటం కానీ, రేపు పొద్దున వర్షం పడినప్పుడు బురద కూడా ఇటువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్సింగ్ అంటూ వేయాలి. లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10 కోట్లు దానికి శాంక్షన్ అయింది. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు. డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి, మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు. ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది. నేను అక్కడ పరిశీలించి ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు. సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలి. మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడ్డారు. మొదటి ఘాట్లోని 18వ మలుపు వద్ద ద్విచక్ర వాహనం అతివేగంతో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న 3కి గాయాలు, అందులో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని తిరుపతి ఘాట్ రోడ్లో పనిచేస్తున్న గుర్ఖా కుటుంబంగా గుర్తించారు. అటుగా వెళ్తున్న తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం వెంటనే క్షతగాత్రుల కోసం అంబులెన్స్ కు ఫోన్ చేశారు. వాటర్ తాతారా? నీళ్ళు కొట్టండి, కొద్దిగా నీళ్ళు కొట్టారు. ఈయన కూడా ఇబ్బంది ఉన్నారు. పానీ 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 వాటర్ కొట్టు, వాటర్ తలకు దెబ్బ తగిలినది. జాగ్రత్త.
బాబు తలకుంది తీసుకున్నాను కాల్ ఎక్కడికి వెళ్తారు తెలుసు కదా ఎస్పీ గారు కాదు సార్ చెప్తాను. గూడూరు పట్టణంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడిని అలాగే ఇంటర్ విద్యార్థిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో ముద్దాయి రౌడీ షీటర్ వినయ్ ను అరెస్టు చేయడం జరిగిందని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పట్టణ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. స్థానిక సాధుపేట సెంటర్లో ఈ దుకాణం వద్దకు హెడ్ కానిస్టేబుల్ వెళ్లగా అక్కడే ఉన్న పశ్చిమ బెంగాల్ యువకుడు కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైందని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ నెల్లూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, ముద్దాయి పశ్చిమ బెంగాల్ యువకుడు పోలీసులను చూస్తే తెలియని ఆవేశంతో దాడి చేస్తుంటాడని విచారణలో తేలిందని తెలిపారు. ముద్దాయిని అరెస్టు చేశామని, అలాగే ప్రైవేట్ కాలేజీ నుండి ఇంటర్ విద్యార్థిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి పరారీలో ఉన్న రౌడీ షీటర్ వినయ్ ను ఈ రోజు అరెస్టు చేశామని కోర్టులో హాజరుపరుస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు. బాగానే ఉంటాడు, పేరు చెబుతున్నాడు, కోపం చెబుతున్నాడు, బాగానే ఉన్నాడు, అన్ని బాగానే ఆలోచన పని చేయడం తెలిసాడికి పనికి వెళ్తాడు. ముందు ఒక కూలి పనికి కోపం కొంతమందికి కావాలని పిచ్చేసలేదు వరకు అనుకునే అది ఏదో జరిగిపోయింది పంచాయతీ. జిల్లా గుంటూరు పట్టణంలో జరిగిన కూటూరు పోలీస్ స్టేషన్ పై జరిగిన అత్యాచార సంఘటన గురించి ఆ ముద్దాయిన వినయ్ కుమార్, గుంజుపల్లి వినయ్ కుమార్ ఆఫ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్, షీట్ కూడా ఉంది అతనికి. ఒక అమ్మాయిని ఆ కాలేజీ ప్రైవేట్ కాలేజ్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో అక్కడ పోయిన తర్వాత అమ్మాయిని బతిలో ఆడుకున్నాడు, కొంచెం రిక్వెస్ట్ చేశాడు, చాలా చేశాడు. తర్వాత అమ్మాయి లాగపోయేటప్పటికి బలవంతంగా అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ విషయంలో 2 పార్టీలు పెట్టి ఫాస్ట్గా ఒకటి మా సార్ కూడా పైనుంచి కూడా ఒత్తిడిగా ఉంది, ఒకటి గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకుంది. కాబట్టి ఇలాంటి అత్యాచార సంఘటనలో ఇలాంటి ముద్దాయిని ఏమాత్రం లేట్ చేయకూడదు, పట్టుకొని చెప్పారు. కాబట్టి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, సుబ్బారాయుడు గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా 2 పార్టీలు పెట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అతను వెనక్కి మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతను మిగతా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్లో కూడా మొత్తం టెక్నికల్గా కానీ అతను ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది మొత్తం కూడా టోటల్గా రికార్డ్ చేయడం జరిగింది. అతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి దాంట్లో అరెస్ట్ చేసిన దాంట్లో ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఇన్స్పెక్టర్ 1 టౌన్ గారిని అండ్ స్టాఫ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కూడా అభినందించడం జరిగింది. తీసుకురావడం దగ్గర పోవడం జరిగింది. అంటే అబౌట్ సుమారుగా 2 గంటల ప్రాంతంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తి అనుకోని విధంగా వచ్చి సడన్గా స్వామిదాస్ అనే హెడ్ కానిస్టేబుల్ గారిని ఒక మంచి పెద్ద నీము అంటే వేప చెట్టు కర్ర దాంతో బాగా షార్ప్గా కొట్టడం జరిగింది. ఆ స్పాట్లో ఆ ఇంజురీకి అతను వెంబడే స్పాట్ పడిపోవడం జరిగింది. అంతే ఇంకా అసలు అతని కరెక్ట్గా మంచి వైటల్ పార్ట్, అది వైటల్ పార్ట్ కాబట్టి పాపం స్పాట్లో ఇక్కడ అతని ఇయర్ కూడా సైడ్ ఆల్సో ఫ్రాక్చర్ అయింది. దాన్ని అతని కండిషన్లో కొంచెం బాగా ఇదిగా ఉన్నాడు. అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే మనం మంచి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ జాయిన్ చేసాము. దాంట్లో ఆ టైంలో అక్కడ జరిగిన పబ్లిక్ కూడా ఇమీడియట్గా అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ ఆల్సో అతను పట్టుకోవడం జరిగింది. ప్రజలు కూడా వాళ్ళు విచారిస్తే అతని పేరు లాల్తూ కలిండి అతని పేరు, 25 years, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. అతను యాక్చువల్గా మంగళవారం ట్యూస్డే కలకత్తాలో బయలుదేరతాడు. ఎక్కడికంటే వాళ్ళు 4 కలిపి బయలుదేరతారు. ఎక్కడికి? చెన్నైకి. వీళ్ళు మ్యాషన్ వర్క్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్, ఇదంతా కూలీ వర్క్ చేస్తుంటారు. ఎందుకు దిగాడో మొత్తం మీద ఇక్కడ దిగడం జరిగింది. దానికి రీజన్ అయితే తెలీదు, చెప్పడం కరెక్ట్గా. ఆ రిమైనింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇది మనకు జరిగింది గురువారం, ఎస్టర్డే గురువారం సాయంత్రం, అది మధ్యాహ్నం కూడా 2 గంటలప్పుడు అతను అక్కడ ఉంటాడు. ఇతను పోవడం జరిగింది.
అతను విచారిస్తే మనకి ఏమేమి తెలిసిందంటే అతనికి ఒక రకమైన ఎప్పుడో ఏదో జరిపడదు. పోలీస్ యూనిఫామ్ చూసినప్పటికీ అతనికి కోపం వచ్చేసింది ఎందుకో. సడన్గా అక్కడ అతను ముందు బండేసి వస్తున్నారండి, వాడు చూశాడు. కానీ అక్కడ నుంచి చెప్పిన అక్కడ బిజినెస్ వాడు చెప్పినందుకు ఉదయం నుంచి అక్కడైతే తిరుగుతున్నాడండి ఇతను. సుమారు ఇది ఒక 2-3 hours బిఫోర్ అక్కడైతే తిరుగుతున్నాడని చెప్పాడు. ఇతను రావడము ఆ హెడ్ కానిస్టేబుల్ గారు తీసిపోయి ఆడేదో మర్చిడో బ్యాట్ పెట్టాడు. దాని మీద సడన్గా వచ్చి కొట్ట పడిపోయాడు. చాలా గ్రీవియస్ ఇంజరీ జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా అక్కడ స్పందించి అక్కడున్న కుర్రవాళ్ళు కూడా పట్టుకోటి అతన్ని విచారిస్తే ఈ విధంగా చెప్పాడు. అతని అక్కడున్న పబ్లిక్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. వాడిని కొట్టిన అతను వదలకుండా ఇంటికి వచ్చి అతను పట్టుకొని మా కానిస్టేబుల్ ఆల్సో గట్టిగా పట్టుకొని అతన్ని తీసుకొచ్చి విచారించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత మేము విచారించడంలో ఇతను ఈ విధంగా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబా వారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులచే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అఖండ నామ సప్తాహం ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి నామస్మరణ చేస్తూ పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా శ్రీకంఠి రామ్మోహన్ రావు దంపతులు వ్యవహరించారు. పూజా కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 3 రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నిన్నటి నుండి ఈ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతూ అండ్ ఈరోజు కూడా ఉంటాయి, రేపు కూడాను కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వాతావరణ శాఖ చెప్పినట్టు ఎవరు కూడా దయచేసి సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. అలాగే వాగులు వంకలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, వాటర్ బాడీస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, అలాగే ఆ వాటర్ బాడీస్ తాలూకా బండ్స్ ఏవైతే గట్లు అవన్నీ కూడాను సో వీక్గా ఉన్నాయి, అటువంటి దగ్గర ప్రజలు మాత్రం దయచేసి అప్రమత్తంగా ఉండాలి. అండ్ అక్కడ ఎటువంటి రాక పోకలు కూడాను నిర్వహించరాదని చెప్పేసి మీ అందరికీ కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుండి కోరుకుంటున్నాము. ఉదయం కూడా ఆనరబుల్ సీఎం గారు ఈ జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలు, హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను వీడియో కాన్ఫరెన్స్ అత్యవసరంగా నిర్వహించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాలూకు విజ్ఞప్తి మేరకు సో మాతో సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు ఏవైతే ఇప్పుడు ఈ ఏరియాస్ మేము చెప్పుకున్నామో, ఈ జిల్లాలు ఏవైతే చెప్పుకున్నామో, శ్రీకాకుళం నుండి కృష్ణా గుంటూరు వరకు, అలాగే ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో, ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం ప్రజలు కొంచెం దయచేసి బయట వెళ్ళకూడదని చెప్పి, ఎందుకంటే నిన్న ఏలూరు జిల్లాలో వేల్పూర్పాడు మండలంలో కానీ, అలాగే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో కానీ కొన్ని సంఘటనలు జరిగాయి. ఇండియన్ నేవీ వాళ్ళు చాపర్స్ తీసుకొని వచ్చి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో అక్కడ ప్రజల్ని రక్షించడం జరిగింది. కాబట్టి అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా కూడా ఇంకా జరగకుండా అలాగే ప్రజలు ప్రభుత్వంతో సహకరిస్తారని చెప్పి, అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లో లేయింగ్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను సో రిలీఫ్ సెంటర్స్కి తరలిస్తాము. దానికి తగ్గట్టుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తగిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాతో సహకరిస్తారని చెప్పి, ఈ 2 రోజులు కూడాను ఫోర్కాస్ట్ ఇదే రకంగా ఉంటుంది వాతావరణం, కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపట్నం పంచాయతీలో రైతులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామసభ. రైతులకు పలు అంశాలను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న కలెక్టర్. చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ, బీజేపీ నాయకులు, అధికారులు. అర్వపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాషం సునీల్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. గ్రామ అభివృద్ధి తన వంతు కృషి చేస్తామని వెల్లడి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపిన హోంమంత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.